నమస్తే, వెల్కమ్ టు మీడియా డిబేట్. నేను భాగ్యశ్రీ. ఇక కంచె గచ్చిపోలి వివాదంపై మంత్రుల కమిటీ చర్చలు జరుపుతోంది. హెచ్సియు విద్యార్థులు ప్రజా సంఘాలతో వరుసగా సమావేశమై సమస్య పరిష్కారానికి కృషి చేయనుంది. కమిటీలో డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగురెడ్డి సభ్యులుగా ఉన్నారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యల వేళ మంత్రుల కమిటీ జరపనున్న చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏ అంశాలపై మంత్రుల కమిటీ ఫోకస్ చేయనున్న దానిపై చర్చను ఇవాల్టి మీడియా డిబేట్లో చూద్దాం. ఇక కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై చర్చించడానికి మనతో పాటు ఇక బీజేపీ జాయింట్ కన్వీనర్ రామరెడ్డి గారు ఉన్నారు. రామరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రామరెడ్డి గారు, ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇవాళ కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఒక్కసారిగా ఇటు వందలాది ఎకరాలను భూములను ప్రైవేటుకు అప్పగించాలని చూడడం, అలాగే చెట్లను చెదరు చేయడం వంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ నేపథ్యంలో అటు హెచ్సియు విద్యార్థులు కూడా అనేకమైన ఆందోళనలు, నిరసనలు చేశారు. మరి అయినప్పటికీ కూడా ఈ సమస్య అనేది ఓ కొలిక్కి ఓ పరిష్కారం అనేది లభించడం లేదు. మరి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన వేళ కూడా ఇవాళ అటు రేవంత్ కూడా ఓ కమిటీని కూడా వేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ కమిటీలో ఏ అంశాలపై చర్చించబోతున్నారు? అంటే మొత్తానికి ఈ హెచ్సియు వివాదం అనేది సమస్యకు పరిష్కారం లభిస్తోంది అని అంటారా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో అయితే ఈ హెచ్సియు 400 ఎకరాల భూమికి పరిష్కారం లభిస్తుందని భావించట్లేదు. ఈ గత 20-25 ఏళ్ళ నుంచి ఉన్న టాప్ ఏంటంటే, కమిటీలు ఎందుకు వేస్తారంటే కాలయాపన కోసం. ప్రస్తుతం ఉన్న వాతావరణంలో ఏదో ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారో ఆ ఉద్యమాలను సల్లార్చడం కోసం, తర్వాత వాళ్ళ ఎజెండాను అమలు చేయడం కోసం ఈ కమిటీలు వేస్తారనేది గత 2-3 దశాబ్దాలుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు చేసే డ్రామాలు కూడా అదే. ఆ కమిటీలో ఉన్న వాళ్ళని చూస్తే కూడా బట్టి విక్రమార్క కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యంగా ఈ శ్రీధర్ వీళ్ళెవ్వరూ స్ట్రేట్ ఫార్వర్డ్గా ప్రజలకు విషయాలను చెప్పేటోళ్ళు కారు. డొంక తిరుడుగా మాయ మాటలు చెప్పేటోళ్ళు ఈ ముగ్గురు అంతే. వాస్తవాలను ప్రజలు చెప్పి నిజాలు మాట్లాడడం కాదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎజెండాను అమలు చేయడానికి డ్రామాలు చేయడంలో వీళ్ళు తిట్టలు. ఈ కమిటీ వేసే విధానం, ఆ వ్యక్తులు కూడా కాంగ్రెస్ పాత ట్రాక్ రికార్డు కానీ కమిటీలో ఉన్న వ్యక్తులను చూస్తే కూడా వీళ్ళు మరోసారి దగా చేయాలనుకుంటారు. కోర్టు ఎన్నోసార్లు చివాట్లు పెట్టింది రేవంత్ రెడ్డికి చాలా విషయాల్లో. అనవసరంగా కోర్టును బద్దలకు పుంజి చివాట్లు తిని నాకు కోర్టు అంటే గౌరవం అని చెప్తూ మళ్ళీ క్షమాపణలు చెప్పి మళ్ళీ తెల్లారి ఇంకో కొత్త డ్రామా చేయడం రేవంత్ రెడ్డికి బాగా అలవాటైంది. అసెంబ్లీని టోటల్గా తప్పుతో పట్టించాడు. జింకలు లేవనడు అక్కడ. ఇవాళ జింక చనిపోయింది కుక్కదాడులు. ఒక జింకో వీడియో ఉంది, మీకు మీ నెంబర్ని పంపిస్తా. ఎస్యూ క్యాంపస్లో తింటుంది, అది మేస్తుంది. ఆ మేస్తుంటే వాళ్ళు పాపం విద్యార్థులు పాపం దానికి, ఎందుకంటే వీళ్ళు 100 ఎకరాలు మొత్తం ఫారెస్ట్ను లేకుండా చేశారు, గడ్డి ఏం లేకుండా చేశారు. కాబట్టి జింకలు ఇప్పుడు ఏంటంటే ఆ ఎస్యూ క్యాంపస్లో కూడా వస్తున్నాయి. ఒకదాన్ని కుక్కలు కలిసి చంపేసినాయి. ఇంకోటి అది మేస్తున్న వీడియో ఒకటి వచ్చింది, అది డాటెడ్ డీర్ రేర్ అది అది చూస్తుంటే అనిపిస్తుంది వీళ్ళు ఇంత దుర్మార్గంగా చేస్తున్నా. మళ్ళీ అసెంబ్లీలో అసలు జింకలే లేవు, గుంట నక్కలు ఉన్నాయి. ఏం మాటలు మాట్లాడినా పొగరపోతు మాటలు తప్ప రేవంత్ రెడ్డి ఏమన్నా విషయం పనికొచ్చే విషయాలు మాట్లాడలేదు. అది చాలా బాధ అనిపిస్తుందండి. కాబట్టి వీళ్ళ తీరుతోటి అక్కడేదో ఆ సమస్యకు పరిష్కారం జరుగుతుంది అనేది ఎవరు నమ్మటం లేదు. మీకు నేను చూపిస్తాను. అది ఇంకా హెచ్సియు క్యాంపస్లో కనపడుతుందో లేదా జింక? కనిపిస్తుంది రామరెడ్డి గారు. కొంచెం హెచ్సియు క్యాంపస్లో విద్యార్థులను అంటున్నారు పాపం ఆకలైనట్టుందని. సో ఇదేంటంటే వీళ్ళు విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్, ముఖ్యంగా రేవంత్ రెడ్డి అన్నట్లు అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఈ సుప్రీంకోర్టు ఇచ్చినాక మేమేం చెయ్యము, లేకుంటే మేము వెనక తీసుకుంటాము. మేము ఇంకోటి, ఈ రేవంత్ రెడ్డి మొదటి ఎలక్షన్ నేను చెప్పి ఇందిరమ్మ పాలన అని చెప్పాడు. ఇందిరాగాంధీ 2000 ఎకరాలు 1974లో ఈ హెచ్సియు స్టార్ట్ చేసినప్పుడు ఇచ్చింది. మరి ఇందిరమ్మ పాలన అంటే ఇంద్రమిత్ర అంటే విశ్వవిద్యాలయానికి ఇచ్చే భూమి గుంజుకోవడమేనా? దాంట్లో అటవీ విధ్వంసమేనా? అటవీ చట్టం కూడా ఇందిరాగాంధీ చట్టంలో తెచ్చి చేసింది. ఇందిరాగాంధీ కొన్ని ఇవి తప్పులు చేసినా కొన్ని మంచి పనులు చేసింది అనేది
ఆ, నెహ్రూ కన్నా ఇప్పుడున్న సోనియా కన్నా ఇందిరాగాంధీ బెటర్ అని చాలా మంది అంటారు. వీళ్ళకి కంపేర్ చేస్తే అటవీ చట్టం విషయంలో కానీ విశ్వవిద్యాలయ విషయంలో కానీ ఇందిరమ్మ పాలన చెప్పి చేసే ఘోరాలు ఏంటంటే రేవంత్ రెడ్డి ఆ ఇందిరమ్మ ఇచ్చిన అటవీ భూమిని విధ్వంసం చేయని భూమిని గుంజుకునే ప్రయత్నం, రియల్ ఎస్టేట్కి అమ్ముకునే ప్రయత్నం. ఇప్పుడు అటవీ ప్రాంతం ఉన్నప్పుడు అటవీ శాఖను సంప్రదించాలి. ఇప్పుడు మాది యాదాద్రి భువనగిరి జిల్లా మన నేటు. అక్కడ మా కంచెలో మొలిసిన ఒక మోదుగు చెట్టు, ఒక వేప చెట్టును కొట్టాలన్నా అటవీ శాఖ అనుమతి తీసుకోవాలి. అటవీ శాఖ పెట్టింది కాదు, అది మేం పెట్టిందో లేకుంటే ప్రకృతి సిద్ధంగా మొలిచిందో ఏం చేయాలని. ఎందుకంటే ఎక్కడైతే అటవీ భూమి తక్కువ ఉంటుందో అక్కడ చేయాలి. వీళ్ళు అలాంటి చర్యలు ఏమీ తీసుకోలే. ఏంటంటే మాకు అధికారం ఉంది కాబట్టి ఏమైనా సుప్రీంకోర్టు చాలా చివాట్లు పెట్టింది. చీఫ్ సెక్రటరీని చెప్పింది, ఆమెను పార్టీ చేస్తానని చెప్పింది. ఇప్పుడు చీఫ్ సెక్రటరీని ఆమెను బుజ్జగించే ప్రయత్నాలు, డ్రామాలు చేస్తున్నారు. వీళ్ళ డ్రామాలతోనైతే విద్యార్థులకు నమ్మకం లేదు. ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ డ్రామా, మేం కాపాడినాం భూమి, మేం కాపాడినాం అని ఇద్దరు పోటాపోటీ డ్రామాలు చేస్తున్నారు. అసలు కాపాడింది సర్వోన్నత న్యాయస్థానం, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. అది కాపాడింది ఆ భూమిని, 400 ఎకరాల భూమిని. అక్కడ ఇంతకుముందు చంద్రబాబు తప్పు చేశాడు, దాని నుంచి కాపాడింది. రాజశేఖర్ రద్దు చేసిన కోర్టులో ఆయన కేసు వేస్తే దాన్ని కాపాడింది భారత సర్వోన్నత న్యాయ సంస్థ. కాబట్టి ఈ డ్రామాలు, ఈ రాజకీయ పార్టీలు బంద్ చేయాలి. విద్యార్థుల కోసం, విద్య కోసం రాజకీయంగా పనిచేయాలి. ఈ అధికారం కోసం అడ్డగోమ ఆలోచన కాబట్టి విశ్వవిద్యాలయ భూముల్ని అడ్డగోలకు అమ్ముకుందామనే కుట్రలు వీళ్ళు వదిలేయాలి. లేకుంటే విద్యార్థుల లోకం ఊరుకోదు, మిగతా సమాజం కూడా హర్షించదు. ఎస్, రామరెడ్డి గారు ఇక ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ లీడర్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు మోహన్ గారు. మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. మోహన్ గారు, ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు హెచ్సియు భూముల వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇందాక బీజేపీ జాయింట్ కన్వీనర్ రామరెడ్డి గారు చెప్పిన వర్షన్ ఏంటంటే ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్రపూరితంగానే ఇదంతా చేస్తోంది. ఈ విద్యార్థుల 400 ఎకరాలు అంటే భావితరాలకు పర్యావరణాన్ని రక్షించాల్సిన ప్రభుత్వమే, మేము అధికారంలో ఉన్నాం, ఏవైనా చేస్తాం, ఏం చేసినా నడుస్తుందనే విధంగా ఆ కోణంలో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆయన వర్షన్ చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు అటు రేవంత్ రెడ్డి కూడా ఒక కమిటీ వేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి మొత్తానికి ఈ హెచ్సియు భూముల వివాదం ఓ పరిష్కారం లభిస్తుంది అనుకోవచ్చా? గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ మా. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. ముందుగా రామరెడ్డి గారికి ఒక అవగాహనకు రావాలా. ఇప్పుడు బట్టగాల్సి మీదేసేసి ప్రభుత్వాన్ని బదలాం చేసే ప్రయత్నం తప్ప అది అడవి శాఖదా, లేకపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థలము, లేకపోతే టీజీఐఎస్ స్థలం అనేది మనకు ఒక క్లారిటీ రావాలమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కేవలము ఏ రకంగా అంటే కొన్ని మీడియా ఛానల్ని పట్టుకొని కొంతమంది ప్రొవోక్ చేస్తూ ఆ ల్యాండ్ తేటా తెల్లంగా విత్ డాక్యుమెంటేషన్ అది గవర్నమెంట్ స్థలం, అది క్లియర్ టీజీఐఎస్ స్థలం, అది హెచ్సి వాళ్ళది, అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థలం కాదు, అట్లాగే ఫారెస్ట్ ల్యాండ్ అంతకన్నా కాదు. వీళ్ళు ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి చెందకూడదు, తెలంగాణ రాష్ట్రం ఏడేసిన గొంగళి ఆడనే ఉండాలి, ఏదో కారణాలను పట్టుకొని కాళ్ళలో కట్టబెట్టే ప్రయత్నమే తప్పమ్మా. మీరు ఇంతకుముందు ర్యాడర్ అభివృద్ధి కార్యక్రమం, ర్యాడర్ కూడా 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకురాలేకపోయిందమ్మా. అప్పుడు కూడా ర్యాడర్ సంస్థ పెడదామన్నప్పుడు కూడా ఇట్లాగే మాట్లాడిరామ్మా. అమ్మ ప్రకృతి అంటే అందరికి ఇష్టమే అమ్మా. ప్రకృతి ఉండాలా, వనరులు ఉండాలా, పశువులు ఉండాలా, పక్షులు ఉండాలా, అన్నీ ఉండాలి. కానీ ఒక పెద్ద రచయిత పోయిట్ రాసింది ఏంటంటమ్మా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఫస్ట్ మనుషులకు ప్రాముఖ్యత ఇవ్వాలమ్మా. ఇప్పుడు హైదరాబాద్ నగరము ఒకప్పుడు నగరము దాదాపు 1990లో ఉన్న నగరం వేరు, 2025 నగరం వేరమ్మా. అప్పుడున్న సంఖ్యాపరంగా వేరమ్మా, ఇప్పుడున్న సంఖ్యాపరంగా వేరు. ఇప్పుడు దాదాపు 1,10,00,000 1,20,00,000 వరకు సంఖ్య ఉందమ్మా. ఈ సంఖ్యకు అనుకూలంగా ప్రజా ప్రయోజన దృష్ట్యా ప్రజలకు అనుకూలంగా రామరెడ్డి గారు ఒక్క నిమిషం రామరెడ్డి గారు మోహన్ గారు కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం, నేను మీకు అన్ని సమాధానాలు ఇస్తా. మీకు ఎన్ని సమాధానాలు ప్రజల్లో తేటాతెల్లం చేయగలుగుతాను. మీరు వినండి, నేను అన్నగా మీరు మాట్లాడండి దయచేసి. ప్రజలకమ్మా ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న కుటుంబం ఉంటుంది, భార్యాభర్తల కుటుంబం ఉంటుందమ్మా. వాళ్ళ పరిస్థితులకు, ఆర్థిక స్థితిగతులకు ఒక రూమ్ వేసుకొని కిచెన్, వాష్రూమ్ పెట్టుకుంటారమ్మా. తర్వాత కాలక్రమంలో వాళ్ళ ఫ్యామిలీ పెరిగి, వాళ్ళ పిల్లలు పెరిగి, వాళ్ళ అత్తమామలయ్యి, వాళ్ళ కోడళ్ళు అల్లుడు వచ్చినప్పుడు కూడా ఆ ఒక్క రూమ్లోనే ఉండాలి అంటే కుదరదమ్మా.
ఆ ఇల్లును కొద్దిగా పెద్దగా చేసుకునే ప్రక్రియలో పక్క పొట్టిన చెట్లు గుట్టలు ఏమున్నా క్లియర్ చేసుకుని ఇల్లును పెద్దగా చేసుకుంటారు. అంటే మనుషుల అవసరానికి వనరులు వాడుకునే అవసరం ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ నగరం ఇంత అభివృద్ధి చెందంటే కాంగ్రెస్ పీరియడ్లో మీరు ఒక చిన్న ఉదాహరణ, మీరు ఏది కొట్టొద్దు ఏది నరకొద్దు, ఎట్లున్న నగరం అట్లుండాలి కానీ అభివృద్ధి చెందాలి. గుమ్మిల జొన్నలు గుమ్మిళ్ళు ఉండాలి, పిల్లలేమో గుమ్మిలలో కావాలంటే అది అసాధ్యమైన పని. ఉదాహరణకి ఇస్తా, ఇప్పుడు హైదరాబాద్ నగరము ఇంతకుముందు 1990లో ఇదే హైటెక్ సిటీ నగరం అంతా కొండాపూర్ కానీ గచ్చిబౌలి కానీ మాదాపూర్ కానీ మణికొండ కానీ ఈ ప్రాంతం అంతా అడవి, మా కుక్కుట్పల్లి కాలం మొదలు పెడితే ఒక జంగల్ ప్రాంతం. మరి అప్పుడు చెట్టు నరకకుండానే సిటీ అభివృద్ధి అయిందమ్మా, అప్పుడు గుట్ట తీయకుండానే అభివృద్ధి అయిందమ్మా, అప్పుడు పశువులు పక్షులు తీయకుండానే నగరం అభివృద్ధి అయిందమ్మా. కేవలం సిటీ అప్పుడు ఎక్కడి వరకు ఉండేది తెలిసినామా? పంజగుట్ట చౌరసా ఇక్కడ ఆకిరమ్మా, అక్కడేమో మెహదీపట్నం సిటీ లాస్టమ్మా. మరి ఈ రోజు చూసే వికారాబాద్ తాండూరు మోయి పరిగిదాకా సిటీ వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటమ్మా, ప్రజాప్రయోజన దృష్ట్యా ప్రజలు పెరుగుతున్నారు, హైదరాబాద్కు వలస పెరిగింది, ఇక్కడ ప్రజలకు అన్ని విలుగా అనుకూలంగా కొన్ని చట్టాల్లో అన్నీ ఉంటాయమ్మా. మనుషులకు కావాల్సిన అవసరాలు తీసుకునే చట్టం ఉంది, అడవులు కాపాడాల్సిన చట్టాలు ఉన్నాయి. కానీ మనకు అభివృద్ధి ముఖ్యము, అభివృద్ధితో సహా మనుషులకు వనరులు ఇంపార్టెంట్. అన్నీ దృష్టిలో పెట్టుకొని కొన్ని సందర్భాల్లో అభివృద్ధి కొరకే తీసుకోవాలి. నిజంగా వీరు అన్నట్టయితే హైటెక్ సిటీ కట్టేవాళ్ళ కొండాపూర్ మాదాపూర్ గచ్చిబౌలి బంజారాయిల్ జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతం అంతా పటాన్ చెరు, ఇప్పుడు మీరు కూకుట్పల్లి లింగంపల్లి ఈ ప్రాంతం అంతా అడివే కదమ్మా. మరి ఎట్లా ఇదంతా అభివృద్ధి? చెట్టు నరకకుండానే కట్టినారమ్మా ఇవన్నీ. పశువులు పక్షులు లేకుండా తీయకుండానే అభివృద్ధి చెందినాయమ్మా ఈ నగరాలన్నీ. హైదరాబాద్ నగరం మెట్రోపాలిటన్ సిటీ అమ్మా, ఈరోజు ప్రపంచం హైదరాబాద్ పక్షంలో చూస్తుందమ్మా. అంత బాగా మనందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలి తప్ప అప్పుడేమో రాడర్ పెట్టినప్పుడు ఇదే పరిస్థితి అమ్మా, ఏదన్నా ఏది మూసి ప్రక్షాళన చేస్తామంటే ఇదే పరిస్థితి అమ్మా. ఏ అభివృద్ధి చేయకూడదు, ఏంటంటే ప్రభుత్వాన్ని బదలాం చేయాలి, వీళ్ళని ఏ పని చేయనీయొద్దు, ప్రజల్లో వీళ్ళని బదలాం చేయాలి. మా ఒక విషయం పని చేసినాక ఈ పనిలోకి లోటుపాటు జరిగిందని చెప్పాలి. మోహన్ గారు మీరు అన్నట్టుగా మూసి ప్రక్షాళన కానీ ఇక్కడ అప్పట్లో గతంలో చూసుకుంటే గనక ఇటు పర్యావరణాన్ని రక్షించాలి, చెరువులను కాపాడాలి అంటూ కూడా కొత్తగా హైడ్రా అనే చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడెందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తుంది? ఉన్నట్టుండి రాత్రికి రాత్రి ఎందుకు చెదును చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా కొంత విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, మూసి అనేది అది ప్రభుత్వ స్థలము, ఆ నాలను క్లీన్ చేద్దామన్నారు కానీ ఎక్కడ ఏది కూడా పక్క వాళ్ళ స్థలాల్లో పోయి జోలి చేసుకుని లేదు. ప్రభుత్వ స్థలాన్ని క్లీన్ చేసుకుంటే అది హైదరాబాద్ పర్యావరణ స్థానం డెవలప్మెంట్ అయితే ప్రకృతి బాగుంటుంది, హైదరాబాద్ ఒక పర్యావరణ కేంద్రంగా అవుతుందనే ఉద్దేశంతో చేయడం అనేది దానికి కూడా కాలాలడ్డం. ఇదే బీజేపీ నాయకులకు నేను ఒక ప్రశ్న అడుగుతామా, నిన్న బండారు లక్ష్మణ్ వీళ్ళ రాజ్యసభ మెంబర్ పోయి పార్లమెంట్లో ప్రస్తావన చేసినామా దేని అంశంలో? ఈ హెచ్సియు ల్యాండ్స్ అని. అది హెచ్సియు ల్యాండ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్ కాదు, అయినప్పటికీ ఏదో రకంగా దాన్ని బదలాం చేసి ప్రయత్నం చేసి పార్లమెంట్లో చర్చ పెట్టినారమ్మా. ఏమని? ఈ ల్యాండ్ ఎట్టి పరిస్థితులు ఆపాలా, చెట్లు కొట్టొద్దు, గుట్టలు కొట్టొద్దు, అది అభివృద్ధి చెందొద్దని. నేను చాలా సంతోషం అమ్మ. మరి ఇదే బీజేపీ నాయకులకు ఇదే బీసీ కులగణన విషయమే కానీ, ఇదే బీసీ 42% రిజర్వేషన్ అంశం కానీ అక్కడ ఎందుకు పార్లమెంట్లో మాట్లాడలేకపోతున్నారు? అక్కడ ఎందుకు మరి మోదీ గారితో ఈ చర్చను తీసుకురాలేకపోతున్నారు? అంటే వీళ్ళ అవసరానికి తెలంగాణ ప్రజలు వాళ్ళకు మంత్రి పదవి ఇచ్చినారు. మరి 2 క్యాబినెట్ మంత్రులు ఉన్నారు, ఇద్దరు ఇక్కడ ఒక పెద్ద సాంఖ్యం లీడర్, ఏదో రాజ్యసభ మెంబర్ ఉన్నారు. ఇంత పెద్దగా ఈరోజు చిన్నపిల్లలు అమాయకులు తెలియని పిల్లలకు ప్రలోభం గురి చేసి ఒక ఉద్యమ నేపథ్యాన్ని ఆర్టిఫిషియల్ ఉద్యమాన్ని తయారు చేసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఇంకేం లేదు, నథింగ్ బట్ దాట్. అయితే నేనేమంటున్నాను తల్లి, ఇంత పెద్ద బీజేపీ నాయకులు సోకాల్ లీడర్లు మరి బీసీ కులగణన గురించి మాట్లాడాలా, ఎస్సీ వర్గీకరణ గురించి హైదరాబాద్ మోదీ గారితో మాట్లాడాలా, పార్లమెంట్లో చర్చించాలా? అవి ఏమి చేయరండి. అభివృద్ధిని ఆపుకోవాలి. నేను చెప్తానండి, 10 సంవత్సరాల కాలంలో కొన్ని విషయాలు చెప్తాను, తర్వాత మీరు సమయం. 10 సంవత్సరాల కాలంలో నుండి ఇప్పుడు మీరు కేసీఆర్ గారు ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కోకాపేటలో అమ్మ 100 ఎకరాలమ్మ, 1, 2 కాదు 100 ఎకరాలు, ఒక్క ఎకరం వచ్చి 100 కోట్ల అది. ఆ ల్యాండ్ కూడా ఎవరి అమ్మ? ఇంద్రమ్మ ఎస్సీలకు ఇచ్చిన భూములమ్మ. మరి అప్పుడు ఆ భూముల్లో చెట్లు లేవా, ఆ భూముల్లో గుట్టలు లేవా, ఆ భూముల్లో పశువులు లేవా, ఆ భూముల్లో జంతువులు లేవా అమ్మ? 100 ఎకరాలు సాగు చేసిరమ్మ. రామేశ్వరరావుకి మైహోం రామేశ్వరరావు కట్టబెట్టినారమ్మ. అవి ఎవరి? ఎస్సీలకు అసైన్ భూమి, ఇంద్రమ్మ బతుకమని ఆత్మగౌరవం గురించి ఇచ్చినట్టు భూములమ్మ. ఈరోజు ఆ భూములు కూడా లాక్కున్నారు. ఆ టైంలో బీజేపీ నాయకులు మాట్లాడారమ్మా. ఇట్లా చూసుకుంటే పోతే తల్లి, కాళేశ్వరం కట్టినారమ్మా, బసవపురం కట్టిరమ్మా, మల్లన్న సాగర్ కట్టిరమ్మా. ఒక్క చెట్టు గుట్ట తీయంది కట్టినారమ్మా. అక్కడ పశువులు లేవా, అక్కడ జంతువులు లేవా, అక్కడ చెట్లు తీయలేదా, అక్కడ కొండలు తీయలేదా అమ్మా? అమ్మ అభివృద్ధి నేపథ్యం, ప్రజల ప్రయోజన దృష్ట్యా ప్రజలకు ఏదైతే అవసరమో అట్లాంటి టైంలో ఖచ్చితంగా చేయాల్సిందే. అభివృద్ధి విషయంలో కొన్ని విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అమ్మా, ప్రత్యేకంగా
జనాభా దామాషా పెరిగిందాం. జనాభా దామాషా ప్రకారం మేము ఎంతటికి రాతి కాలంలోనే ఉంటాము. ఈరోజు మనం ఇంత అడ్వాన్స్ నాగరికత పెరిగినప్పుడు నాగరికత ఎట్లా ఉందో మన ప్రపంచానికి అనుకూలంగా ప్రపంచంతో పోటీపడి బతకాల్సిన అవసరం ఉంటుంది. అంతే తప్ప ఒక నగరం మధ్యలో అడవులు పెంచుదాం, నగరం మధ్యలో పశువులు పెంచుదాం అంటే ఇండ్ల మధ్యలో కష్టమవుతాం. దానికి ఒక ప్రాంతం ఉంటుంది, ఖచ్చితంగా అడవులు ఉండాలి, నగరాలు ఉండాలి. ప్రత్యేకంగా మనుషుల్ని గౌరవించాలి. మనుషుల అభివృద్ధి నేపథ్యంలో ప్రపంచ పటంలో మనం ఉండాలంటే అభివృద్ధి రావాలమ్మా. ఈరోజు 400 ఎకరాలు తీసుకొని మళ్ళీ దానికి 1600 ఎకరాలు కలిపి ఎకో పార్క్ అని దానికి ఒక కమిటీ కూడా ఇద్దామని రేవంత్ రెడ్డి గారు దానికి ఎక్స్పోజ్లో కూడా చేసినారమ్మా. దానికి కమిటీ కూడా వేస్తున్నారు. ఏదైనా అభివృద్ధి నేపథ్యమే తల్లి. ఇక్కడ ఎవరు అమ్మింది లేదు, కొన్నది లేదు. కేవలము వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఫైనల్గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో, జనాదరణ పొందినటువంటి నిర్ణయాలు, ఎస్సీ వర్గీకరణ కానీ, బీసీ కులకరణ కానీ, 40% రిజర్వేషన్ కానీ, సన్న బియ్యమే కానీ, మహిళా పొదుపు సంఘ మహిళలకు వాళ్ళకి ఆర్టీసీ బస్సులు ఇవ్వడమే కానీ, వాళ్ళ అభివృద్ధి నేపథ్యంలో వాళ్ళు ఆర్థికంగా ఎదగడంలోనే కానీ, ఉద్యోగరీత్యా ఉద్యోగాలు కల్పించడంలో కానీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి ప్రభుత్వం నడిపించినప్పటికీ కూడా ఏ కార్యక్రమం చేయలేని పరిస్థితి రేవంత్ రెడ్డి గారు 1.5 ఇయర్లో చేసినటువంటి కార్యక్రమాలన్నీ ఓర్వలేక ఏదో దాని ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారండి. మీరు గమనించండి. ఈరోజు దాదాపు 1 కోటికి పైగా తెల్ల రేషన్ కార్డులు అండి, 1-2 కాదు, సన్న బియ్యం అండి. ఎంత అద్భుతమైన పాలన. ఈరోజు కేవలం ఆ హెచ్సిఎన్ ల్యాండ్ అని ఒక బదనాం చేస్తుంది తప్ప హైదరాబాద్ సెంట్రల్ కమిషన్ యూనియన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రభుత్వ స్థలం కాబట్టి హైదరాబాద్ సెంట్రల్ స్థలం కాదు. దయచేసి మీరు ఆలోచించండి. ఇది కేవలం కొన్ని వర్గాలు బట్టగలిసి మీదేసి ప్రభుత్వాన్ని బదలాయించే ప్రక్రియ తప్ప ఆ స్థలం ఎట్టి పరిస్థితుల్లో యూనివర్సిటీది కానే కాదండి. అయితే మోహన్ గారు, ముఖ్యంగా ఇప్పుడు విద్యార్థుల నిరసనలు, ఆందోళన తర్వాత చెప్పండి రామరెడ్డి గారు. ఇప్పుడు వారు చెప్పిన దాంట్లో చాలా ఉన్నాయి, అన్ని మాట్లాడడం కష్టం కానీ 2 చెప్తా. చెప్పండి. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. అటవీ శాఖను సంప్రదించకుండా ఎందుకు తీసుకుందా అంటే సుప్రీంకోర్టు అభివృద్ధిని అడ్డుకుంటుందా? రాసుకోండి, అడ్డుకుంటుంది. ఇంకొక విషయం ఈయన మాట్లాడతాడు, నగరాల్లో అడవులు ఉండకూడదట. అడవుల అవసరమే నగరాల్లో, చెట్లు అవసరమే నగరాల్లో, ఆక్సిజన్ మనుషులు ఉండే కానీ అవసరం. బేసిక్ నాలెడ్జ్ లేదు నాకు. చెట్లు నగరాల్లో చాలా అవసరం. డెవలప్మెంట్ చెప్పి కేబీఆర్ పార్కును కూడగొడతారా? అది మొత్తం కబ్జా దాన్ని విధ్వంసం చేస్తారా? బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. మనుషులు ఉన్న దగ్గరనే చెట్లు అవసరం, చాలా అవసరం. అది కాబట్టి ఇట్లా అది సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. చెప్పండి రామరెడ్డి గారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లైన్లు వేయాలంటే మామూలు రోజులో ఉన్న చెట్లు కొట్టడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి అటవీ శాఖ. అది ఫారెస్ట్ కావాల్సిన అవసరం లేదు. దివ్యానగర్ ఇక్కడ ఉంది, నారపల్లి దగ్గర దివ్యానగర్ కాలనీలో రోడ్డు వైర్ ఎలక్ట్రిసిటీ వైర్లు తగులుతున్నాయని నల్లమల్లారెడ్డి గారు వెల్ఫేర్ చైర్మన్ గా చెట్లు కట్ చేస్తే 50,000 పెనాల్టీ వచ్చింది అటవీ శాఖ. అది ఫారెస్ట్ కాదు, కాలనీ లోపల అటవీ రూల్స్ అట్లా ఉంటాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అటవీ శాఖ అనుమతులు లేకుండా అభివృద్ధి కావాలా వద్దా అన్న మీకు అప్పుడు చెప్పండి. అభివృద్ధి కావాలా వద్దా? ఒక్క సమాధానం చెప్పండి. అభివృద్ధి కావాలా వద్దా? అభివృద్ధి కావాలి. ఎట్లా అభివృద్ధి? ఆకాశంలో బిల్డింగ్లు కడదామా? ఆకాశంలో బిల్డింగ్లు కడదామా అండి? ఆకాశంలో బిల్డింగ్ కడదామా? అభివృద్ధి ఎట్లా చేస్తారండి? మోహన్ గారు ఒక్క నిమిషం, రామరెడ్డి గారు కన్క్లూజన్ ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి. చెప్పండి రామరెడ్డి గారు. జూబ్లీహిల్స్ లో పాపులేషన్ బాగా ఉందండి, అపార్ట్మెంట్ బిల్డింగ్స్ చాలా ఉన్నాయి. అంతకన్నా ఎక్కువ కొండాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ ఏరియాలో మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ 30-40 అంతస్తుల అపార్ట్మెంట్లు వస్తున్నాయండి. మరి వీళ్ళ ఉండే వాళ్ళకి ఆక్సిజన్ ఎక్కడ దొరకాలండి? ఆ 2,000 ఎకరాలు వీళ్ళ ప్రాణాన్ని కాపాడుతాయి, ఆ మంచి శ్వాసనిస్తాయండి. నీకు వేరే ఏరియాలో మనుషులు లేని ఏరియాలో నువ్వు వేరే డెవలప్ ఇంకేమైనా ప్రాజెక్ట్ కట్టుకో. మనుషులు ఉన్న దగ్గరనే చెట్లు అవసరం, ఎందుకంటే మనుషులకు ఆక్సిజన్ అవసరం కాబట్టి ఆ 2,000 ఎకరాలు ఫారెస్ట్ అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పి హైటెక్ సిటీ డెవలప్ ఎవరైనా గవర్నమెంట్ చేసేటప్పుడు అది ఫారెస్ట్ సంబంధంగా ఏమంటే పర్మిషన్ తీసుకొని చేస్తారు. పర్మిషన్ తీసుకొని చేయొచ్చు, ప్రాజెక్టు కూడా కట్టొచ్చు అడవి ఏరియాలో. ఫారెస్ట్ కాదండి అంటే ఫారెస్ట్ అంటారు. మోహన్ గారు ఒక్క నిమిషం. ఫారెస్ట్ కాదమ్మా, ఇట్లనే బదలాం చేసి అబద్ధాన్ని నిజం చేస్తారు. మోహన్ గారు, రామరెడ్డి గారు కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం. ఫారెస్ట్ ల్యాండ్ కానే కాదు. మోహన్ గారు ఒక్క నిమిషం ప్లీజ్ సార్.
అటవీ ఫారెస్ట్ ల్యాండ్ కాదు, అది ఒప్పుకోమని కాంపెన్సేట్ చెప్పండి. ల్యాండ్ ఫారెస్ట్ ఇవ్వాలి, ల్యాండ్ కాదని. పేరు దగ్గర ఇవ్వాలి. మీరు మోడీ దొంగ ప్రభుత్వము దొంగలే దొంగ అటవీ దొంగ చట్టాన్ని అరుస్తున్నట్టుగా ఊరికే సరళీకరణ 10 చేసింది. సార్లు అబద్ధాన్ని నిజం చేసే మేడం, ప్రయత్నం మాట్లాడనివ్వండి. చేస్తున్నారు తల్లి. మోహన్ గారు ఒక్క మోడీ నిమిషం ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం అటవీ దాన్ని సరళీకరణ చేసింది. ఏ డెవలప్మెంట్ వర్క్ కావాలన్నా అటవీ భూమి తీసుకోండి విత్ పర్మిషన్ విత్ కాంపెన్సేటింగ్ ల్యాండ్. కాంపెన్సేషన్ ల్యాండ్ ఇచ్చి డెవలప్మెంట్ వర్క్ చేసుకోండి అన్నది. రాత్రికి రాత్రి ఎవరికి చెప్పకుండా విధ్వంసం చేసి 3 రోజుల్లో 100 ఎకరాలు అటవీ విధ్వంసం చేయమని ఎక్కడ చెప్పరు. అడవి కాదు సార్, మళ్ళీ అడవి అంటారు మీరు. Yes, మోహన్ గారు. అడవి శాఖ కాదు అది, ఆ స్థలం టీజీఐఎస్. అటవీ డిపార్ట్మెంట్ అవసరం లేదు. మీకు ఒక విషయం చెప్తామా, కాదండి, అటవీ Yes, రామరెడ్డి గారు ఒక్క నిమిషం అండి, రామరెడ్డి గారు. ఆయన సబ్జెక్ట్ లేదు కాబట్టి నేను చెప్తా కొన్ని విషయాలు మీకు. అమ్మా, రామరెడ్డి గారు. ఇది రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి రామరెడ్డి గారు, మండలం ఒక్క నిమిషం. కంచె గచ్చుబౌలిలో 25 సర్వే నంబర్లో దాదాపు 400 గజాల స్థలం. ఇది మొట్టమొదటిగా 2004లో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉండేరు. అప్పుడు తను ఒక ఐఎంజీ కంపెనీకి ఇచ్చారు. మళ్ళీ అదే 2006 వరకు కూడా వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయనప్పుడు 2006లో అది క్యాన్సలైజ్ చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. అది కోర్టుకు వెళ్ళినాక కూడా దాదాపు 2004లో మొన్న 2004లో June 7th తీర్పు వచ్చింది. అది గవర్నమెంట్కు క్లియర్గా హైకోర్టు సుప్రీంకోర్టు డిసిషన్ ఇది తీర్పిచ్చింది. అదే సుప్రీంకోర్టు, ఏ సుప్రీంకోర్టు తను మాట్లాడుతున్నాడో అదే సుప్రీంకోర్టు ప్రభుత్వ స్థలం అని ఇది తీర్పిచ్చింది తల్లి. మరి ఇది పరిగణన తీసుకోవద్దా, ఈ లెక్కలకు తీసుకోవద్దా? సుప్రీంకోర్టు కదా చెప్పింది ఇది టీజీఐఎస్ ప్రభుత్వ స్థలము, తెలంగాణ ప్రభుత్వ స్థలం అని. నేను ముందు చెప్పాను, ఆయన ఉండడం లేదు. చెప్పలేదు. నా సొంత భూమిలో కూడా చెట్లు కట్ చేయడానికి నేను అడిగిన దానికి ప్రశ్న చెప్పండి సార్. అది ప్రభుత్వ స్థలమా? అటవీ శాఖ అది ప్రభుత్వ స్థలమా? ఎగ్జాంపుల్ ఇచ్చాను. అది ప్రభుత్వ స్థలమా? అటవీ శాఖ ఒక్క నిమిషం రామరెడ్డి గారు, రామరెడ్డి గారు ఒక్క నిమిషం. రామరెడ్డి గారు, మోహన్ గారికి కన్క్లూషన్ ఇవ్వండి. ఒక్క నిమిషం రామరెడ్డి గారు. సార్, ప్రభుత్వ భూములు కానీ ప్రైవేట్ భూములు కానీ లైన్ చెప్తాను రామరెడ్డి గారు ఒక్క నిమిషం మోహన్ గారిని కన్క్లూషన్ ఇవ్వండి. ఒక్క నిమిషం మోహన్ గారు చెప్పండి. 2006లో November 21 నాటి జిఓ 11080/31/2000 ఈ సెక్షన్ ప్రకారం అది అప్పుడు ఆ ఐఎంజీకి ఇచ్చిన కంపెనీ రద్దు చేసిరమ్మ. రద్దు చేసినందుకు కోర్టుకి వెళ్ళిరమ్మ. కోర్టుకి వెళ్తే మళ్ళా యూత్ అడ్వాన్స్ టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారమ్మ. వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ కోర్టుకి వెళితే వచ్చిన ఐఎంజీ వీళ్ళు ఇప్పుడు మళ్ళీ 7th March 2024 రాష్ట్ర ప్రభుత్వానికి అది అనుకూలంగా హైకోర్టు తీర్పు వచ్చింది తల్లి. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళినారు. సుప్రీంకోర్టులో కూడా ఈ మళ్ళీ అనుకూలంగా ఇది టీజీఐఎస్ ల్యాండ్ అయ్యా, ఇది మీది కాదు అని సుప్రీంకోర్టు వాళ్ళు కూడా మళ్ళీ వీళ్ళకు చివాట్లు పెట్టి బాబు స్థలం కాదని తీర్పునిచ్చారు. అంటే ఒక హైకోర్టు తీర్పు ఇచ్చిందండి, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందండి. ఏమని ఇచ్చింది? తెలంగాణ ప్రభుత్వంది 2024 March 7th అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న వచ్చి అడ్వకేట్ పెట్టి కొట్లాడి పంచాయతీ పెట్టి అడ్వకేట్ని పెడితే వచ్చిన స్థలం. ఆ వచ్చిన స్థలానికి మళ్ళీ అన్ని కాకులు గద్దలన్నీ వచ్చి ఇదేందమ్మా మళ్ళీ ఒకడేమో యూనివర్సిటీ ల్యాండ్ అంటాడు, ఒకడేమో ఫారెస్ట్ ల్యాండ్. ఇది ఎక్కడ పద్ధతి అల్లి? ఇది ఎక్కడ ఉంది? నీ కోర్టు సుప్రీంకోర్టే కదా తీర్పిచ్చింది. ఆ సుప్రీంకోర్టు పేపర్లకు ఇట్లా చూపించాను మీకు. ఎట్లా హెచ్సీ ల్యాండ్ అయింది, ఎట్లా ఫారెస్ట్ ల్యాండ్ అయింది, ఎట్లా ఫారెస్ట్ ల్యాండ్ అయింది, ఎట్లా హెచ్సీ ల్యాండ్ అయింది? దీనికి స్పష్టత తీయమని నాకు సుప్రీంకోర్టు ఇచ్చిందా లేదా తీర్పు? అభివృద్ధి గురించి చేస్తారండి, అభివృద్ధి గురించి చేస్తారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మెట్రో సిటీ నగరం అయిందండి, మెట్రోపాలిటన్ సిటీ నగరం అయింది. సుప్రీంకోర్టు ఆ విధ్వంసం ఎందుకు ఆపేయమన్నది? అదే సుప్రీంకోర్టు మాకు ఇచ్చింది కదా అండి స్థలం. మీరు పోయారు కదండి, మీరు పోయారు కదా, మీరు అడ్డం పడ్డారు కదా, మీరు పోయి అడ్డుపడ్డారు కదా. తెలంగాణ అభివృద్ధికి మీరు అడ్డుపడ్డారు. తెలంగాణ ప్రజలకు ద్రోగులకు నిలబడిపోతున్నారు. దాదాపు తల్లి 1,00,000 మందికి ఉద్యోగాల కల్పన ఉంటది, 50,000 కోట్ల రూపాయల ప్రభుత్వం ఇన్కమ్ ఉంటది. రామరెడ్డి గారు ఫైనల్ గా కన్క్లూజన్ ఏంటి? రామరెడ్డి గారు ఫైనల్ కన్క్లూజన్ ఏంటి? చెప్పకండి, తప్పది. తాటి చెట్టు ఎందుకు ఎక్కామని దూడెక్కడికని చెప్పకండి. మోడీ గుండుకో మోకాలకు లింక్ పెట్టకండి. ఎందుకండి నేను సుప్రీంకోర్టు చెప్పిన మాటలు చెప్తున్నాను. డెవలప్మెంట్ విషయం సుప్రీంకోర్టు సార్, మీ స్థలంలో వినండి, మీ స్థలంలో మీకు 2 భార్యాభర్తలు ఉన్నారు, ఇల్లు కట్టుకోవాలంటారు, పక్కబడి చెట్లు ఉంటుంది, కట్టుకోరా? అదే రూమ్ లో సంసారం చేస్తారా? అదే రూమ్ లో ఉంటారా? పెద్దగా చేసుకోరా? వినండి, భార్యాభర్తలు కానీ, మీరు కానీ, నేను కానీ, ఆ స్టూడియో వాళ్ళు కానీ
ఎవరు ఏది కట్టుకోవాలన్నా మొదలు ఆ డిపార్ట్మెంట్ తో ఆడ మీరు అడ్డుపడుతున్నారు కదా, దానికి ఒక ఆడ ప్లాన్, మీరు అడ్డుపడుతున్నారు కదా, డిజైన్ అవన్నీ మీరు అడ్డుపడుతున్నారండి, ఆ కాదు. మీ పార్టీ అడ్డుపడుతుంది. అది ఏం అమ్మా నేను చేయాలో చెప్తున్నామ్మా, చెప్పలేదు. వీళ్ళు చెప్పండి. కేవలము మీరు చెట్లను డైరెక్ట్ గా నరకడం తప్పది. రామరెడ్డి గారు ఒక్క నిమిషం. అమ్మ నేనేమంటున్నా, ఈ రెండు పార్టీలకు నేను కొన్ని విషయాలు చెప్తామా. ఇది ఒక్కటి పాయింట్, ఇది 111 జీవో అమ్మ, ఇమై సార్ గండిపేటలో అమ్మ 1,32 ఎకరాలమ్మ, 1-2 కాదు తల్లి. ఇమై సార్ 111 జీవో తీసినప్పుడు వీళ్ళు ఏమి 7 ఉన్నారమ్మా బీజేపీలు. అక్కడ చెట్లు లేవా, ఆడ గుట్టలు లేవా, అక్కడ పక్షులు లేవా, అప్పుడు ఏం మాట్లాడలేదు. అంటే దాంట్లో వాటా ఉంది 111 జీవోలో ఉన్న స్థలాలు వీళ్ళందరూ కలుసుకున్నారు, బీఆర్ఎస్ బీజేపీ కలుసుకున్న స్థలాలు అవి. ఒక్కటి కాదండి, 132 ఎకరాలమ్మా. నేను చెప్తున్నా కదా, నేను ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నాను సార్, పేపర్ మాట్లాడుతున్నా, నోటి మాట మాట్లాడతలే. 111 జీవో ఇమై సార్ గండిపేట కింద 132 ఎకరాలు మీరు 111 జీవోలు ఎత్తేసి ఆడ స్థలాలు అన్ని ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. అక్కడ చెట్లు పోలేదా, అక్కడ గుట్టలు పోలేదా, అక్కడ పక్షులు పోలేదా, అక్కడ చెట్లు ఆక్సిజన్ ఇవ్వవా? మీరు చేసే సంసారం ఇంకోటి చేస్తే ఇంకోటానండి, మీరు చేసే అభివృద్ధి ఇంకోటి కాదా? ఇది ఎక్కడ సిద్ధాంతం, ఇది ఎక్కడ సిద్ధాంతం? మీరు కట్టినప్పుడు మటుకు అది అభివృద్ధి, మేము కడితే ప్రకృతి. ఇదానండి మీరు మీకు సమాజానికి, తెలంగాణ సమాజానికి. మోహన్ గారు ఫైనల్ గా కన్క్లూజన్ ఏమి ఇస్తారు? కన్క్లూజన్ ఏంటి చెప్పండి. ఫారెస్ట్ డిమాండ్ చేయమని కాదు, అది ఇచ్చింది నేను ఆ ఏరియాను ప్రొటెక్ట్ చేద్దాం. ఇప్పుడు మాకు ల్యాండ్ ఉందండి అక్కడ, ఇక్కడనే ఇది మన ఇప్పుడు 42 అంతస్తులు బిల్డింగ్ కడుతున్నారు. మా బియ్యం కొన్ని అడిగాను, మా బాబు పెన్ అక్కడ అంటే ఆ 111 జీవో ఉంది, మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ కట్టడానికి వీల్లేదు అన్నాడు. ఆడ అంతస్తు అంటే అది కొంచెం ప్రొటెక్షన్ ఉంది ఆ ఏరియాకు. నేను కొన్ని విషయాలు చెప్తా. బేగంపేట ఏరియా ఉందండి, బేగంపేట ఎయిర్పోర్ట్ ఏరియా, అక్కడ నీకు 5, 6, 15, 20 అంతస్తులు బిల్డింగ్ రామరెడ్డి గారు ఫ్లైట్లు వస్తుంటాయి పోతుంటాయి. కాబట్టి అట్లా ఏరియాని బట్టి కొన్ని రూల్స్. సమయం ఇంకా 3 నిమిషాలు మాత్రమే ఉంది. ఫైనల్ గా కన్క్లూజన్ ఏంటి? ఒక 1 మినిట్ లో మొత్తం కంప్లీట్ చేయండి. చెప్పండి, ఫైనల్ కన్క్లూజన్ ఏంటి? ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యంగా అసెంబ్లీలో అడ్డగోలుగా జింకలు లేవని చెప్పడం, అసెంబ్లీని తప్పుతో పట్టించడం, రాత్రికి విధ్వంసం చుట్టించడం, ఆ విద్యార్థులను చాలా ఘోరంగా లాఠీ చార్జీతో 3 సార్లు 4 సార్లు లాఠీ కొట్టడం చాలా తప్పు. ఆయన ప్రజాస్వామ్యం అర్థం చేసుకోమండి. ఆయనకు ఏంటంటే ముట్టి మీద చెట్లు లేకుండా చేస్తా, పేగులు తీస్తా, ఈ అహంకారం నుంచి దిగి ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకొని ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేయమని కోరుతున్నా బీజేపీ. ఎస్ మోహన్ గారు చెప్పండి. అమ్మా వీళ్ళ హయాంలో, బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల కాలంలో వీళ్ళిద్దరు దోస్తులే 10 ఏళ్ల కాలంలో ఉస్మానియా యూనివర్సిటీకి లాకులు వేసిరమ్మా. మీకు ఎప్పుడైనా మీరు క్యాంపస్ తారనగర్ టువర్డ్స్ విద్యానగర్ పోతే అక్కడ గేట్లు లాకు. రామరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. రామరెడ్డి గారు మోహన్ గారిని కన్క్లూజన్ ఇవ్వండి. 10 ఏళ్ల కాలంలో నిర్బంధ విద్య చేస్తే రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ పెద్దలు వచ్చినాక గేట్లు తెరవడం జరిగింది. అట్లాగే విద్యార్థులకు ఉద్యోగ కల్పన. సరే ఇక్కడ టాపిక్ డైవర్ట్ అవుతుంది, నేను ఆఖరి ఒక మాట చెప్తా తల్లి. వీళ్ళిద్దరు కలిసి రేవంత్ రెడ్డి గారిని ఏ పని చేయనియకూడదని నెపంతో వీళ్ళిద్దరు ఒప్పందంతో జరుగుతుందమ్మా. పార్లమెంట్ వీళ్ళు కేంద్ర ప్రభుత్వం శక్తి ఉంది వీళ్ళ దగ్గర, శక్తితోటే ప్రభావితం సుప్రీంకోర్టు చేస్తూ వీళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ తెలంగాణ సమాజం గమనిస్తున్నారు. ఈ హెచ్సియు భూ వివాదం ఒక కొలికి వస్తుందా? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కమిటీ వేసిన తర్వాత ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? ఇక తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? నేనేమంటున్నా తల్లి, కొంతమంది విద్యార్థులు, అమాయకుల విద్యార్థులను టార్గెట్ చేసి 2 పార్టీలు ప్రభాబ్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. పాపం మా అమాయకులకు ఆ భూమి ఎవరిదో తెలియదు, జస్ట్ ప్రభాబ్ చేసి మీ భూమి మీ ఫైట్ చేయండి, మేము ఎంత ఉన్నామని హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ని అలజడి చేసి అశాంతి క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అది ప్రభుత్వం అన్ని పసిగట్టింది. కానీ ఎవరు ఎన్ని చెప్పినామా అభివృద్ధి అనేది ఇంపార్టెంట్, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే వీళ్ళిద్దరు, ఒకరు బడేబాయి ఒకరు చోటబాయి, అక్కడికి వెళ్ళి ఆయన చెప్తాడు, ఇద్దరుగా యుద్ధమాలు చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతలేరు తల్లి, రేవంత్ ఇబ్బంది పెడతారు అనుకుంటారు. కానీ అల్టిమేట్గా తెలంగాణ సమాజాన్ని ఇబ్బంది పెడుతున్నారు, తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. నిజంగా తెలంగాణ ప్రజలకి రేవంత్ అనేది తప్పు అయితే ఆ తీర్పు ఇస్తారు, లేదు మీరు అడ్డుపడుతున్నారు అభివృద్ధి కన్నప్పుడు ఖచ్చితంగా కర్ర కాల్చి వాత పెడతారు. రైట్, థ్యాంక్ యూ అండి రామరెడ్డి గారు, అలాగే మోహన్ రావు గారికి చర్చాంశంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు సార్. ఇక ఇది మొత్తానికి హెచ్సియు భూ వ్యవహారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక సుప్రీం ఆదేశాల తర్వాత ఎటువంటి పనులు ఏ పనులైనా ఆపేయాలంటూ కూడా సుప్రీం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరి మొత్తానికి తదుపరి నివేదిక సమర్పించేంత వరకు కూడా సుప్రీం ఏ తీర్పు ఇవ్వబోతుంది, అంటే ఈ హెచ్సియు భూమి అనేది ఆ హెచ్సియు వర్సిటీకే పరిమితం చేస్తారా, లేదంటే ప్రభుత్వం తీసుకుంటుందా, ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్తుందా అనేది వేచి చూడాలి. ఇక ఇది వాళ్ళ
ఇమీడియట్ డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.